ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేం కింద పడ్డామే, మీరు హ్యాపీగా హైఫై కొట్టుకుంటున్నారంటే అమ్మా నవ్వులాపొచ్చి లేపండి, నడుము విరిగిపోయిందమ్మో. లేవండి లేవండి అల్లుడు, అల్లుడు లే. అమ్మా అదే ఇప్పుడు మా బాబాయ్ వెళ్ళుంటే ఆయన నడుము విరుగుంటది కదా, అందుకే మీ ఇద్దరిని పంపించి టెస్ట్ చేశాం. మీరెంత సైకోలంటే బాబు. ఏంటమ్మా ఇదంతా? ఇప్పుడు ఎలా వెళ్ళేది? ఏముంది మావయ్య, మీరు కూడా మాతో పాటు కాపురం చేయాల్సిందే. ఇందాకే చెప్పాం రావద్దు రావద్దు మావయ్య అని, వినకుండా వచ్చారయ్యా. అమ్మో, ఇలా జరుగుతుందని నాకేం తెలుసు బాబు? ఎరకపోయి ఇరుక్కుపోతాను నేను ఎలా అనుకుంటాను? ఏంటక్కడ ఏంటి నరకం మనకి? ఏమండి శివారెడ్డి గారు, నేను ఇంటికి వెళ్ళిపోతానండి. ఏమైందప్పా? లేకపోతే ఏంటండి ఆ రొమాన్స్ ఏంటి రోడ్ల మీద? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆడవేషాల్లో ఉన్న పెద్దోడు చిన్నోడి మీద నువ్వు చూపించిన పైచ్యం కంటేనా? నువ్వు ఉండవా, ప్రతి దానికి ఎంటర్ అయిపోతావు, ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటా. పదండి పదండి. పదండి పదండి. శంకర్, చూసావా మనం ఇలా జంటగా నడుస్తుంటే క్షుద్ర జీవుల సంతోషంతో సౌండ్స్ చేస్తున్నాయి. ప్రేతలోకం మనల్ని సాదరంగా స్వాగతిస్తుంది కదా. ఏంటండి శివారెడ్డి గారు, ఏందిరా ఈ టైంలో ఏడకి పోతున్నారు? మేము ఏడకపోతే నీకెందుకప్పా? అది కాదు రెడ్డి గారు, మా నూరు ఏరియాలో దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయంట. మనం వెళ్తున్నదే దెయ్యం వెనకాలని ఇడికి తెలియట్లేదు పాపం. దెయ్యాలు తిరిగే టైంలో బయటికి ఎందుకు వచ్చుంటారు? దెయ్యం పిలిస్తే పోవాలి కదా మరి. ఏంది? నీళ్ళదిలాపా, నువ్వు పో. వెళ్ళు, లండన్కి వెళ్తున్నట్టున్నావు. ఈడు దెయ్యమేమో డౌట్ గా ఉంది. శివారెడ్డి గారు, ఇంకెంత దూరం అండి? కాళ్ళని లాగేస్తున్నాయి. ఇంకో 10-15 అడుగులు వెళ్తే వచ్చేస్తుందప్పా. ఏంటో ఈ అరాచకం. దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యం వెనకాలే వెళుతున్నామంటే మనం ఎంత డేరింగ్ అండ్ డాషింగో కదండి. డేరింగ్ డాషింగ్ వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అసలు అర్హత ఉందా? ఇక డేరింగ్ డాషింగ్ అంటే ఆయనకే ఉందా మాటలనే అర్హత. చూసారా ఆయన ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? వెళ్తుంది శ్మశానానికి, పక్కనుంది దెయ్యం అని తెలుసు కూడా అదరకుండా బెదరకుండా దూసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఆయన అంటే హీరోయిజం అంటారు చూడు, అది హీరోయిజం అంటే. ఆపోయా, సందు దొరికితే చాలు ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చేస్తావు. నోర్మూసుకుని పదా. ఇగో శివారెడ్డి గారు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నా పక్కనే ఉండాలి మరి. అట్టాగేనప్పా, నువ్వు కూడా నా పక్కన ఉండేట్టు పోవాక. సరిపోయారు ఇద్దరునే. మీరు ధైర్యం గురించి మాట్లాడుతున్నారు, గొప్ప ధైర్యవంతులే. సొల్లు సోదాపి పదండి.
జ్వాలాముఖి వచ్చింది జ్వాలాముఖి వచ్చింది జ్వాలాముఖి వచ్చింది రా శంకర్ రా జ్వాలాముఖి వచ్చింది జ్వాలాముఖి వచ్చింది జ్వాలాముఖి అయ్యో బాబు అమ్మో. నువ్వు రావనుకున్నాం. మీరు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. అవును, వీళ్ళనెందుకు తీసుకొచ్చావు? మీకు పరిచయం చేద్దామని. ఇతను శంకర్, చాలా మంచివాడు. శంకర్ మాకెందుకు తెలీదు? హాయ్ శంకర్. దెయ్యాల్లో కూడా శంకర్కి పాపులారిటీ బానే ఉంది. ఇప్పుడంటే వీళ్ళు దెయ్యాలు, ఒకప్పుడు బతికున్న మనుషులే కదా. ఏమండి శివారెడ్డి గారు, ఆ, మీ ఊరు శ్మశానంలో మీ ఊరు దెయ్యాల్లో మీకు పలుకుబడి లేదంటండి. బతుకున్న మనుషులతో నాకు పని గానీ చచ్చిన శవాలతో నాకు పనే ఉంటదప్పా. ఆ, ఏమండి శివారెడ్డి గారు, ఈ శ్మశానంలో సగం శవాలు మీరు లేపేసినాయి అంట కదా. ఆ, ఎవరు చెప్పారప్పా? ఈ ఊళ్ళో అనుకుంటుంటే విన్నామండి. ఆ, మ్, అదన్నమాట సంగతే. అందుకే ఏ దైవం మిమ్మల్ని పలకరించడం లేదు. ఆ పిలుపులు ఆ పలకరింపులు మీరే పడండప్పా, నాకొద్దు. తొందరగా ఇంటికి పోదామా? రావే, నీకోసం ఆవిడ ఎదురు చూస్తుంది. రా శంకర్, ఈ రోజు నైట్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నాతో పాటు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. పదండి రా శంకర్. అమ్మో, దెయ్యాల ఫంక్షన్ అంట. ఓయ్. మీరు పదండి. అమ్మో, ఓ దేవుడు. బాబాయ్ దా. శివా 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 శివా. ఆ? దగ్గరికి వచ్చేస్తుంది. శివా శివా.